నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి చూసుకున్నట్లయితే 17వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మంగళవారం వచ్చేసి బ్యాడీ మార్కెట్ అయితే నడిచిందనమాట. ఈరోజు బస్తాలు ఎక్కువగా రావడం జరిగింది. ఈరోజు ఒక్కటే దరిదాపు ఒక 100 బండ్లు అయితే రావడం జరిగింది. అంటే ఈ ఏరియా అని కాదు, ఆ ఏరియా అని కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా దిక్కు తెలియటం లేదు. సరుకు అయితే అంత సరుకు వచ్చింది. ఈరోజు ఒక్కటే మనకు దరిదాపు 1,00,000కు ఇంచుమించు రావడం జరిగింది బ్యాడీ మార్కెట్లోకి. ఈరోజు ఎందుకు ఇంత వచ్చిందనేది పక్క పెడితేగిన రేట్స్ చాలా ఘోరంగా పడిపోయినాయి. అంటే క్వింటానికి 5 నుంచి 8 వేల వరకు తేడాలు వచ్చినాయి అన్నమాట. ఈరోజు టాప్ సింజంటా చూసుకున్నట్లయితే 25, ఇది ఇంకా 20,000కు పడిపోయే దశకు కూడా ఉందన్నమాట. అది కాస్త ఆలోచన చేసుకోండి. ఇక డబ్బి 10,000 గ్రాఫ్నైతే తగ్గిపోయింది. మొన్న 50,000కి అట్లా నడిచినవి. నిన్న ఒక రైతు వేల్పూడికి సంబంధించిన రైతులైతే 44,500 ఒక 180 సంచులు అయితే అమ్మకాలైనాయి. అంతేగాని ఈరోజు వచ్చేప్పటికి చాలా తేడా. 40,000కు టాప్ మంచి ఒక లాట్, అంతకుమించి 35 మించి ఏవి పోలేవు. ఈరోజు మంచి క్వాలిటీలు ఉన్న, అంటే మొన్న 45, నిన్న 45 నడిచినట్టు ఈరోజు 35, 38కి అయితే పడిపోయింది. కడ్డీగాని చూసుకున్నట్లయితే ఈరోజు 36,000 టాప్, 40,000 ఒకటి, 41 ఒకటి. అవి వచ్చేసి కొత్తవి అనమాట. ఇంకా పాత వచ్చేసి మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న రేట్స్లో మనం చూసుకున్నట్లయితే టాప్ నడుస్తున్నది డబ్బీ కడ్డీ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి క్వాలిటీలు కొత్త వస్తేనే 40,000 పోతున్నాయి. పాత ఉంటే కింద 30 నుంచి స్టార్టింగ్ అయినాయి. మొన్న మీడియాలే 30, 35 నడిచినవి. ఈరోజు ఫస్ట్లే 30, 35 నడుస్తున్నాయి. ఆలోచన చేయండి. డబల్ డీ కూడా ఈరోజు 36,000 టాపు. కొన్ని క్వాలిటీలు కొత్త వచ్చింటే 34, 35, 38 ఇట్లా నడిచినాయి అనమాట. డబ్బే కానీ మనకు కొత్తవి 40, 48 నడిచినాయి కొత్తవి. ఈ కర్ణాటక ఏరియాలో వస్తున్నాయి కదా, ఆ స్టాక్లు అనమాట. ఇక 2043 మనకు కొత్తవి అయితే రాలేవు, పాతవి అయితే 25,000 ఒక లాట్ అయితే వెళ్ళింది. మిగతావన్నీ 22, 23, 20, 21 ఇట్లా. మనం గత 10 రోజుల కింద ఎలా ఉందో మార్కెట్, ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చిందనమాట. ఈరోజు కూడా స్టాక్లు ఎక్కువగానే వచ్చినాయి. 5531 కూడా కొత్తది 15, 15,500, 16,000. అలాగే పాతది చూసుకున్నట్లయితే 14,000. 273లు 12,000 అట్లా నడుస్తున్నాయి. 341లు వచ్చేసి ఇక్కడ 13,000, 14,000 నడుస్తుంది. 341కి అయితే డిమాండ్ అయితే బాగానే ఉంది. అలాగే తేజాలు వచ్చేసి 12,500 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. తేజ కాస్త డౌన్ ఉంది. 13,000 అంటే బెంచ్ క్వాలిటీ అనమాట. గుంటూరు వచ్చేసి 13,000 టాపు. అలాగే సూపర్ 10 వచ్చేసి 13,000 టాపు. ఈ సీడ్స్ ఏది చూసుకున్నా కూడా ఇక్కడ బ్యాడీ మార్కెట్లో పెద్దగా మక్కువ చూపడం లేదు. 1,000, 1,500 తేడా ఉందన్నమాట. అదే మంచి మార్కెట్ నడిచేటప్పుడు అయితే ఒక 4-5,000 డిఫరెన్స్ వస్తుంది. నిన్న మొన్నటికి రేట్స్ అనేవి చాలా రేంజ్ అనేవి పడిపోయినాయి అనమాట మనం చూసుకున్నట్లయితే. ఇక వేరే రకాలు 10-08 త్రిమూర్తి 411 12,000 నడిచినాయి. మంచి క్వాలిటీలు ఉంటే, బిలో క్వాలిటీ ఉంటే కినా 8 నుంచి 9,000, 10,000 ఇట్లా నడిచినాయి అనమాట. ఇది మళ్ళీ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి 341, 355 సెకండ్స్ 6, 7,000 నడిచినాయి. ఇక సింజంటా 5531 గత ఏడాది చూసుకున్నట్లయితే 8 నుంచి 9, 10,000 టాప్లు అయినాయి గత ఏడాది. డబ్బీ కడ్డీ గత ఏడాది చూసుకున్నట్లయితే ఈరోజు 20,000 టాప్లు, 20, 25 మంచి బెస్ట్ క్వాలిటీలు. మొన్న 30,000 నడిచినట్టు ఇప్పుడు 22, 23 అట్లా నడుస్తున్నాయి పాతవి. కొత్త వచ్చేప్పటికి కాస్త చేంజ్ ఉన్నాయి. అంటే ఈ సంవత్సరమే 30, 35 మనం చెప్పుకున్నట్లుగానే. అలాగే 2043లో గత ఏడాది 14 నుంచి 16, 17 అట్లా టాపులు అనమాట. మీడియాలు ఉంటే కింద చాలా మనకి 17, 18 టాపులు అయినాయి. ఎందుకంటే ఈ ఏడాది మనకు 20, 22 ఇట్లా 23 నడిచినాయి కదా, అందుకనమాట. ఇక తెల్లగాయలు వచ్చేపాటికి ఈరోజు 5531 తెల్లగాయలు 5, 6,000 టాపులు. 273లో 4, 5,000 టాపులు. డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే మొన్న 14, 15, 16,000 నడిచినవి. ఇప్పుడు వచ్చేపాటికి 8, 9,000కి వచ్చినాయి. కొత్తవి అయితే కింద 10,000. అంతకుమించి అయితే పోవడం లేదు. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా మనకు క్వాలిటీని బట్టి రేట్స్ ఉన్నాయి, కానీ ఈ క్వాలిటీలు సరుకులు ఎక్కువగా రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది కాస్త చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలామంది రేట్ ఉన్నప్పుడు అమ్మేదానికంటే రేట్ లేనప్పుడు వచ్చి అమ్ముకుంటారు అనమాట. ఇప్పుడు కూడా కాస్త కూస్తో రేట్స్ ఉన్నాయి, కాస్త చూసుకోండి. మంచి క్వాలిటీలు రేట్లు వస్తే కానీ వదిలేసుకోండి. నేను మొన్న కామెంట్ చేశాడు, నువ్వు ఎందుకు అమ్ముకోమని చెప్తున్నావు అని.
అగో ఇట్లుంటుందనే పరిస్థితి అనమాట. నా డబ్బులేం పోవు, నా సరుకు లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అనేది కూడా బాగా ఆలోచన చేసుకోండి. మీకు ఒక కెమెరా ఉంటే కినా మీరు వీడియో తీసి ఇంత మటుకు వీడియోలు చేసి రైతులకు చెప్పండి అన్న. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టాలి కానీ, లేకుంటే ఇంకోటి మీరు అమ్ముకోండొచ్చు, నేనేం లేదంటం లేదు. అమ్ముకుంటే నీకు సరుకు తగ్గట్టు రేటు ఉంటుందన్న. నాకేం రావు కదా, నాకెందుకు మీరేమన్నా ₹1 ఇస్తారా? ఇన్ఫర్మేషనే కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. లేదు మీరు చెప్పాలనుకుంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసుకుని, అంతేగాని ఒకరిని కించపరచాలని కానీ, ఒకరిని నేను అభ్యంతకర కామెంట్లు పెట్టాలని నాకేం కోరిక కాదు. బాగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాం. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేనేం ప్రమోషన్ చేయడంలో మిమ్మల్ని గబ్బు లేపాలన్న ఉద్దేశం కూడా లేదు. అది బాగా ఆలోచన చేసుకోండి. ఇంకా మంచిగా ఉన్న రేట్స్ అమ్ముకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను రేటు రేపు లేకపోవచ్చు. ఎందుకంటే గత 2-3 ఏళ్ళ నుంచి రేటు మొన్న వచ్చింది, ఈరోజు పడిపోతుంది. అంటే ఇంకా రేపు మర్నాడు టైం ఉంది. కాస్త చూసుకొని స్టాకులు పెట్టి అమ్ముకుంటే మీరు మళ్ళీ కొత్త వచ్చిన డిమాండ్ తగ్గితే ఇబ్బంది కదా, అది ఆలోచన చేయండి. ఇదనమాట వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.